ఈరోజు మా స్నేహితురాలు నాకు ఆప్తురాలు హేమ ఈ పుస్తకం తీసుకొచ్చింది. చాలా కాలంగా మా మధ్య చర్చనీయాంశంగా ఉన్న అనేక అంశాలు ఇందులో చోటు చేసుకున్నాయి. అయితే రాజకీయ ఆవశ్యకత మాట్లాడమని సందర్భంగా కోరింది. కొన్ని అంశాలు ఉన్న 10 నిమిషాల్లో నేను ఇక్కడ షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ముఖ్యంగా ఆడపిల్ల చదువు గురించి తప్పించిన కొందరి గురించి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ దేశంలో చదువు హక్కుగా గుర్తించని పాలకులే ఈ 75 ఏళ్ళుగా ఉన్నారు. అదొక వాస్తవం. అయితే సావిత్రిబాయి పూలే ఆమె చేసిన కృషి, ఇవాళ చదువుల తల్లిగా సరస్వతిని కాదు, గురువుగా సర్వేపల్లి రాధాకృష్ణ కాదు, ఎవరిని గుర్తించాలి అంటే సావిత్రిబాయి పూలేని అనేది ఒక గత 10 సంవత్సరాలుగా చైతన్యవంతమైన సంఘాలు, ప్రగతిశీల మహిళా సంఘం కానీ చైతన్య మహిళా సంఘం కానీ మేము డిమాండ్ చేస్తున్నాం. గురువు దినోత్సవంగా ఆమెను పెట్టడమును, ఆమెని గుర్తించడమే చాలా సబబు అని. అట్లాగే ఇక కొంతమంది గురించి చదువు మన తెలుగు రాష్ట్రాల్లో కృషి చేసిన వాళ్ళల్లో సంగం లక్ష్మీబాయి కానీ, అట్లాగే సదాలక్ష్మి అసెంబ్లీలో చేసిన ప్రసంగాల్లో ఆడపిల్లల చదువు కానీ అనేక అంశాలు, ఈశ్వరీబాయి కానీ వీళ్ళందరూ కూడా లేవనెత్తిన సందర్భాలు చూస్తే అసలు సంగం లక్ష్మీబాయి లాంటి వాళ్ళు చదువు కోసం ఇవాళ అవి మళ్ళీ ఆధిపత్య కులాల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. ఆమె కృషి అది రెడ్ల చేతుల్లోకి వెళ్ళిపోయింది. రంగారెడ్డి జిల్లా పేరు పెట్టుకున్నటువంటి ఆ కుటుంబాల చేతుల్లోకి సంగం లక్ష్మీబాయి స్థాపించిన సంస్థలన్నీ వెళ్ళిపోయినాయి. మనకి సైదాబాద్ చౌరస్తా అంటే ఇందిరా సేవా సదన్, అది గుర్తు, బస్ స్టాప్ పేరు. ఆ ఇందిరా సేవా సదనంలో మేమందరం పీడిఎస్సిలో పనిచేసినప్పుడు వెళ్ళేవాళ్ళం రెగ్యులర్గా, చాలామంది వెళ్ళేవాళ్ళు. అక్కడ చాలామంది ఆడపిల్లలు చదువుకునేవాళ్ళు, అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు, ముఖ్యంగా దళితులు కానీ బీసీలు కానీ. ఆ ఆడపిల్లలు చదువు కోసం చాలా కష్టాలు పడుతూ అక్కడ చక్కగా బాగా మంచి ఫుడ్ పెట్టేవాడు. వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టడం కోసం ఎదురుగా పొలాలు కొన్నది. ఇవాళ అది భోజరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. వాళ్ళకి పెరుగులు ఇవ్వడం కోసం పాలని బర్రెలు మెయింటైన్ చేసింది. దానికోసం సంగం లక్ష్మీబాయి ఎంత కృషి చేసింది అంటే అదొక చరిత్ర. అట్లా దేశంలో మహిళల చదువు కోసం, ముఖ్యంగా ఆడపిల్లల చదువు కోసం కింది వర్గాల నుంచి వచ్చిన మహిళలు చేసిన కృషిని మనం సమాజానికి అర్థం చేయించాలి. ఎందుకంటే వాళ్ళు తప్ప ఎవరు చేయలేదు. చాలామంది సమాజాన్ని ఉద్ధరించిన వాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే చదువే ఆస్తిగా గుర్తించిన వాళ్ళు మాత్రమే ఆ కృషి చేశారు. ఇవాళ కింది వర్గాల వాళ్ళు మనం చూస్తాం, ఇప్పటికి కూడా ఐఏఎస్లు కానీ పెద్ద ర్యాంకులు కానీ. మొన్న మెడిసిన్ ర్యాంకు ఒక ఆటో డ్రైవర్ కూతురుకు వచ్చింది. ఆయన 3 కూతుర్లని మెడిసిన్ చేయించాడు, మనం చూసాం. కింది వర్గాల నుంచి అంత కష్టపడి చదువుకుంటున్నారు. చదువు ఇవాళ మెరిట్ మీద జరుగుతున్న వాదనలు కానీ, మెరిట్ చుట్టూ గతంలో మండల కమిషన్ అప్పుడు వచ్చిన వాదనలు కానీ ఇవన్నీ మనం చూసాం. కానీ వాటికి అనేక అస్తిత్వ ఉద్యమాల నుండి, చైతన్యవంతమైన విప్లవ ఉద్యమాల నుంచి కూడా సమాధానాలు ఇస్తూ ఆ ఉద్యమాల్లో కూడా ఈ రోజుకి కూడా మనం పాల్గొంటున్నాం. కానీ ఇప్పటికీ కూడా చదువు మీద సమాజం దృష్టి కానీ పాలక వర్గాల దృష్టిలో మార్పు రాలేదు. కొన్ని మాత్రమే ఉద్యమాల ఒత్తిడితో వచ్చిన చట్టాలు, కొన్ని మాత్రమే ఉద్యమాలతో మనం సాధించుకున్న అంశాలు అనేది కూడా ఒక వాస్తవం. మన రాష్ట్రం కొంత మిగతా భారతదేశంలోని ఇతర రాష్ట్రాల కన్నా మెరుగైనది, భిన్నమైనది అనడానికి ఈ రాష్ట్రం నుంచే బాలల కమిషన్ అనేది ఒక చట్టంగా వచ్చింది. వెంకటరెడ్డి గారు ఇంతకుముందు కూడా మనం ప్రస్తావించాం, కృపాకర్ కూడా చెప్పాడు. అంటే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి యాసిడ్ దాడుల అమ్మాయిల మీద ప్రేమ పేరుతో ఆమె తిరస్కరిస్తే నాకు దక్కంది మరెవరికి దక్కకూడదు అన్న ఒక ఆలోచనతో జరుగుతున్న యాసిడ్ దాడులకు వ్యతిరేకంగా యాసిడ్ దాడుల నిరోధక చట్టం కూడా ఈ రాష్ట్రం నుండే వచ్చింది. అట్లా
మన ఉద్యమాల నుండి మన ఉద్యమ ఒత్తిళ్లతో భారతదేశ వ్యాప్తంగా వచ్చిన కమిషన్స్ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. కానీ వీటి అమలుకు సంబంధించి చూస్తే ఒక్కసారి నేను షార్ట్గా మనం మాట్లాడుకోవాలంటే 85 నుంచి 95 వరకు అంతర్జాతీయ బాలికల దినోత్సవం, సార్క్ డికేడ్ ఆఫ్ గర్ల్ చైల్డ్. తర్వాత మళ్ళీ ఆ సందర్భంగానే ఏషియన్, సార్క్ అంటే సౌత్ ఏషియన్, దక్షిణ ఆసియా దేశాల బాలికల దినోత్సవంగా 10 సంవత్సరాలు, దశాబ్దం, బాలికల దశాబ్దంగా 85 నుండి 95 వరకు ప్రకటించారు. ఆ సందర్భంగా ఎక్కువగా మార్పుల్ని ఈ మన పాలక వర్గాలు కానీ ప్రభుత్వాలు కానీ పిల్లలకి, అంటే అప్పుడు ఒక పోస్టర్లు కూడా నేను ఆ టైంలో అనుకోకుండా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో పనిచేస్తున్నా. ఇప్పుడు ఈ వెలుగు రేఖ ఉంది కదా, ఒక చందనాకాన్ దానికి డైరెక్టర్గా ఉండి ఆమె కొన్ని బొమ్మలు వేశారు సార్క్ డికేడ్ ఆఫ్ గర్ల్ చైల్డ్ సందర్భంగా అవి రిలీజ్ చేయడానికి. దాంట్లో ఆమె ముగ్గురు అమ్మాయిల్ని పెట్టి దీనికి క్యాప్షన్ పెట్టు అంటే నాకు చదువు కావాలి, నాకు ఆరోగ్యం కావాలి, నాకు వెలుగు కావాలని 3 క్యాప్షన్స్ పెట్టాం. కొన్ని లక్షలు ప్రింట్ చేసి కింది వరకు పంపించాం. అట్లాగే ఇంకొక పోస్టర్లో నూరు పూలు వికసించని అని ఆమె అన్నది, నీకు క్యాప్షన్లు పెట్టమంటే మొత్తం మీకు లెఫ్ట్ క్యాప్షన్లు పెట్టుతున్నావు కదా అని, సరే మీరు పెట్టమని, మీరు వద్దంటే తీసేస్తా అంటే ఉండని అవే యాప్ట్ అని. అవి కొన్ని లక్షల కిందికి వెళ్ళినాయి, అన్ని అంగన్వాడీల ద్వారా ప్రతి గ్రామానికి వెళ్ళినాయి. ఆ సందర్భంగా అప్పుడే మొదటిసారి గర్ల్ చైల్డ్కి ప్రోత్సాహకాలు భారతదేశంలో ప్రారంభమైనాయి. ఆడపిల్లల్ని చదివిస్తే ప్రోత్సాహకం, ఆడపిల్ల కంటే ఆడపిల్లని బతకనిస్తే ఆడపిల్లకి సేవింగ్స్, ఇటువంటి పథకాలన్నీ ప్రభుత్వాలు ప్రారంభించినాయి. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒకప్పుడు బాలింతల చూలింతల కోసం కావచ్చు, పిల్లల ఆరోగ్యం కోసం ICDS 0 to 6 ఏజ్ గ్రూపు పిల్లల మీద ఫోకస్డ్గా కానీ 6 to 14 పిల్లల మీద ఫోకస్డ్గా కానీ పథకాలు ఉండేవి. ఇవాళ ఉన్నాయా? అది మనం ఆలోచించాలి. ఇవాళ లేవు. పథకాలన్నీ కూడా బడ్జెట్లు తగ్గిస్తూ ఇవాళ మొత్తం కూడా కుంచుకుపోతున్న దశ. మరి మార్పు వచ్చిందా? సాక్షరతా మిషన్ గురించి మాట్లాడుకుందాం. భారతదేశంలో ఉండే ఇండియన్ లిటరసీ మిషన్ అంటే భారతదేశంలో అక్షరాస్యత కోసం సాక్షరతా మిషన్. చదువుల తల్లి సావిత్రిబాయి అమ్మ ఆ రోజు మొదలు పెడితే ఆ తర్వాత వచ్చిన పాలకులు ఎప్పుడు ప్రారంభించారో తెలుసా? 2011లో. 11 వరకు దేశంలో ఫిమేల్ లిటరసీ మిషన్ లేదు, మామూలు సాక్షరతా మిషన్ ఉంది. అంటే ఆడపిల్లలు చదువుకోవాలి. మరి టార్గెట్స్ని అసలు 85కే పెట్టుకున్నారు కదా, 85 నుంచి 90, 90 నుంచి 2005, ఇప్పుడు 2025కి 100% లిటరసీ అనేది. అంటే ఎప్పుడు కూడా అందనంత దూరంగా దాని టార్గెట్స్ పోతున్నాయి. 85 నుంచి దాన్ని వాయిదాలు వేసుకుంటూ ముందుకు పెంచుతూ పోయారు. కానీ 2011లోనే సాక్షరతా మిషన్ ఎందుకు, ఫిమేల్ సాక్షరతా మిషన్ ఎందుకు స్టార్ట్ అయింది అంటే, ఈ దేశంలో సంగం లక్ష్మీబాయమ్మ లాంటి వాళ్ళు పనిచేశారు, అనేక మంది పనిచేశారు, ఎన్నో ఉద్యమాలు, పిడిఎస్ లాంటి సంస్థలు కానీ, అనేక విప్లవ విద్యార్థి సంఘాలు కానీ, అందరూ కూడా చదువుకోవడం కోసం కానీ, హాస్టళ్ళు కానీ, మెస్ ఛార్జ్, జూన్ వస్తే మెస్ ఛార్జీలు పెంచాలని ప్రదర్శనలు ఉండేవి. ఎంతో ప్రెషర్ ఉన్నప్పటికీ కూడా ఈ పాలకులు పట్టించుకొని కారణంగా ఇంత ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో బాల కార్మికుల కోసం అంత ఫోకస్డ్గా పనిచేశారు వెంకటరెడ్డి గారు, మన శాంతమ్మ, వీళ్ళంతా. కానీ మన స్థానం ఎంతో తెలుసా? గత 20 ఏళ్ళుగా మనం 26 రాష్ట్రాలు ఉన్నప్పుడు 25వ రాష్ట్రంగా ఉన్నాం, 30 రాష్ట్రాలు అయ్యాక 29వ రాష్ట్రంగా ఉన్నాం. మనం పెరిగిందా? మన దేశంలో మనం ఏమన్నా పైకి వెళ్ళామా? పైన ఉన్నాం. ఆడపిల్లల మీద అత్యాచారాల మీద పైనే ఉన్నాం, హింసల్లో పైన. మొదటి నుంచి 5 వరకు మనకు ఉన్నాయి. మొదటి నుంచి 5 వరకు స్థానాలు, అరకట్న హింసలు, అత్యాచారాలు, దాడులు ఇవన్నీ ఉన్నాయి. అదేమంటే NCRB స్టాటిక్స్ ముందు పెట్టంటే మన దగ్గర చైతన్యం ఎక్కువ కాబట్టి రిపోర్టింగ్ ఎక్కువ ఉందని అంటారు. మరి అక్షరాస్యతకి రిపోర్టింగ్ లేదా? చైతన్యం తగ్గిందా? ఎందుకు ఇప్పుడు కూడా మనం 29 స్థానంలో ఉన్నాం ఈ ఇయర్ కూడా? ఈ వాస్తవాన్ని కూడా మనం గుర్తించాలి. అంటే చదువుని కింది వరకు తీసుకువెళ్ళడంలో నాకు గుర్తుంది,
ఒక 20 ఇక్కడ ఉన్న చాలామందికి తెలుసు. ఇవాళ చాలామంది చదువుకున్న పిల్లలు ఎక్కడైతే విప్లవోద్యమం బలంగా ఉందో అక్కడ ముందు గూడాల్లో పిల్లలందరినీ తీసుకొచ్చి హాస్టళ్లలో వేసేవాడు. చాలామంది పిల్లల్ని ఎస్సీ ఎస్టీ హాస్టళ్లలో వేసేవాడు. ఇవాళ ఉద్యమ నాయకులుగా ఉన్న వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో రాజేష్ని అడిగినా నిన్నెవరు వేశానంటే నన్ను దళం తీసుకొచ్చి అప్పుడు హాస్టల్లో వేసింది. అంటే ఉద్యమాలు ఆదివాసీ ప్రాంతాల్లో గ్రామాల్లో పనిచేస్తున్న అనేక విప్లవ సంస్థలు, ఈ సంఘం ఈ సంస్థ ఆ సంస్థ అని కాదు, వాళ్ళు మొదలు చేసింది చదువుకోని వాళ్ళకి అక్కడ అడవిలో చదువులు చెప్పారు, దళాల్లో చదువు చెప్పారు. బయట ఎంతో మందిని తీసుకొచ్చి ఏ గూడెంలో కూడా ఇప్పటికీ కూడా మీరు వెళ్ళి చూడండి, వరంగల్, ఖమ్మం, ఇక భూపాలపల్లి, ములుగు అంటే గోదావరి లోయ తీరంలో చాలా గ్రామాల్లో పిల్లల్ని ఎవరు స్కూళ్ళల్లో వేశారు అంటే వీళ్ళు ఏం చేస్తారు, ఆ ఊళ్ళో ఉన్న పిల్లల్ని నేను చిన్నప్పటి నుంచి చూసింది. ఆ ఊళ్ళో ఆ గూడెంలో నువ్వు ఎక్కడైనా చూడు, బయ్యారం ప్రాంతం పోండి, ఇల్లందు పోండి, ములుగు పోండి, భూపాలపల్లి పోండి, ఆ ఊర్లో ఉన్న పిల్లలందరినీ జమయడం, ఏ పిడిఎస్ వాళ్ళనో రైతు కూలి సంఘం వాళ్ళనో పిలిచి వాళ్ళని దగ్గరున్న ఎస్సీ ఎస్టీ హాస్టళ్ళకి పంపించడం, అదొక డ్రైవ్గా కూడా సాగింది. కానీ ఈరోజు ఆ ఉద్యమాలు కూడా లేవు. కాబట్టి వాళ్ళ ఇప్పుడున్న పిల్లల్ని స్కూళ్ళలో చేర్పించడానికి ఏమీ డ్రైవ్ లేదు. ఇటు ప్రభుత్వంలో ఉన్న పథకాలు పోయినాయి, అంగన్వాడీ టీచర్లకి 100 రకాల పనులు ఇచ్చి వాళ్ళు టార్గెట్లే మార్చేశారు. కాబట్టి వాళ్ళ గ్రామాల్లో ఉన్న పిల్లల్ని, కింద ఉన్న పిల్లల్ని ఎంవీఎఫ్ లాంటి సంస్థలు కొన్ని ప్రాంతాల్లో పనిచేసినప్పుడు వాళ్ళు పోగేశారు. ఇవాళ స్కూల్ టీచర్లు తమ ఉద్యోగాలు పోతాయేమో, స్కూల్ కనుక స్ట్రెంగ్త్ పోతే అని చెప్పి గవర్నమెంట్ స్కూల్ టీచర్లు పోగేస్తున్నారు అక్కడక్కడ. అంటే మేము కింద పనిచేస్తున్నటువంటి సంఘాలుగా మా అబ్జర్వేషన్లో ఏంటంటే ఇవాళ ప్రభుత్వాలు బడ్జెట్లో కేటాయించట్లేదు, ఫోకస్డ్గా ఆడపిల్లల చదువు కోసం కానీ ఆరోగ్యం కోసం కానీ మిగతా అంశాల కోసం పని చేయట్లేదు అనేది ఒక వాస్తవం. ఉద్యోగాలు లేదా ట్రాన్స్ఫర్లు అయితే బడి మూసేస్తారని టీచర్లు అక్కడక్కడ తిరుగుతున్నారు, ఆ వాడలకు వెళ్ళి, ఆ గూడాలకు వెళ్ళి, ఆ తండాలకు వెళ్ళి. కానీ ఒకప్పుడు ప్రభుత్వం లేదా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, నేను అందులో పని చేశా, వాళ్ళు చాలా కాన్సన్ట్రేటెడ్గా పని చేసి పోగేస్తారు ఈ పనులన్నీ కూడా. అది ఇమ్యునైజేషన్ కావచ్చు, గ్రోత్ చార్ట్స్ కావచ్చు, యాంటీనేటల్ పోస్ట్ నేటల్ మానిటరింగ్ కావచ్చు, లేకపోతే అంగన్వాడీలో ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో 0 to 6 ఏజ్ గ్రూపుల్లో వాళ్ళకి అక్షరాస్యతకు సంబంధించి అది కావచ్చు. అది ఈరోజు దాని దృష్టి మళ్ళించారు, వాటిని మూసేస్తూ వచ్చారు. దాని ఫలితంగా ఎవరికి నష్టం అంటే ఖచ్చితంగా కింది వర్గాల్లోనే. ఇదొక అంశం. అట్లాగే ఈ మధ్యకాలంలో గాజుల రామారావు సత్యవతి కూడా వచ్చింది మాతో పాటు, అనురాధ, విజ్జి, బండారు విజయ, మేమంతా వెళ్ళాం. 2 ఆడపిల్లలు, 3 ఆడపిల్లలు బావుల్లో శవాలుగా చేరారు. ఒక ఆడపిల్ల, స్కూల్కి వెళ్ళే ఆడపిల్ల కనిపించకపోతే ఆ పిల్ల కోసం వెతుకుతుంటే బావులో ఆమె శవం దొరికింది. ఆమె శవం తీద్దామనంటే ఇంకో ఆడపిల్ల శవం దొరికింది. అరే ఇక్కడ కాదు అని వాడిని ఎవరి మీద అయితే అనుమానం వచ్చిందో అతన్ని పట్టుకున్న ఒక రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వాడిని పట్టుకుంటే ఇంకో బావిలో ఇంకో అమ్మాయి ఉన్న విషయం కూడా తెలిసింది. 3 ఆడపిల్లలు బయటపడ్డారు గాజుల రామారావు. ఆ 3 ఆడపిల్లలు అక్కడ ఉన్నటువంటి ఒక గ్రామానికి చెందినటువంటి వాళ్ళు గురించి మాట్లాడితే వాడిని మొత్తం మీడియా వాడిని సైకో 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 అని రాసింది. పోలీసులు అదే భాష, మీడియా అదే భాష. అప్పుడు మేము వెళ్ళాం నిజ నిర్ధారణకి. ఫస్ట్ టైం మేమేం మాట్లాడాము అక్కడంటే, సైకో గురించి కాదు ఇక్కడ మాట్లాడాల్సింది, ఆడపిల్ల చదువుకోవాలనే కళ ఆమె పాలట ఇంత భయంకరమైనటువంటి శాపంగా మారిందా? ఆడపిల్ల చదువుకోవాలని కలలు గండమే నేరమా? కింది వర్గాలకు చెందిన ఆ 3 కూడా బీసీ పిల్లలే. అంటే గ్రామంలో ఉన్న బీసీ ఆడపిల్లలు చదువుకోవాలి. ఒక పిల్ల 8th, ఒక పిల్ల 9th, ఇంకొక అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్. వాళ్ళకి 5 కిలోమీటర్లు దూరం నడిచి వెళ్తేనే స్కూల్ అయినా కాలేజీ అయినా, హైదరాబాద్కి దగ్గరే. కానీ ఆ నడిచి వెళ్ళి స్కూల్ నుంచి బ్యాగులు మోసుకుని నడిచి రాలేని స్థితిలో ఆ ఊరికి చెందిన వాళ్ళు బండ్ల మీద వెళ్తుంటే లిఫ్టులు అడుగుతారు, ఆడపిల్లలైనా ఆడవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా. ఆ లిఫ్ట్ అడిగేటువంటి క్రమంలో ఈ దుర్మార్గుడు 3 అమ్మాయిల్ని పొట్టన పెట్టుకున్నాడు. అప్పుడు మేమందరం అన్నాం, ఒక
పేద కుటుంబాలకు చెందిన చదువుకునే హక్కుకు సంబంధించిన అంశంగా దీన్ని చూడాలి, సైకోకు సంబంధించిన అంశంగా. అది వీళ్ళ రాష్ట్రంలో ఎన్ని గ్రామాల్లో ఇట్లాంటి పరిస్థితి ఉంది, ఎన్ని గ్రామాల్లో బస్సు లేక ఉన్న బస్సు డివిజన్లో అది యాదగిరి గుట్టకపోయింది, వాళ్ళు ఉన్న బస్సు క్యాన్సిల్ చేశారు, బస్సు లేదు ఆ ఊరికి. అందరూ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళలేరు కాబట్టి 5 కిలోమీటర్లు నడిస్తేనే చదువు. కాబట్టి గట్టిగా చదువుకోవాలనుకున్న పిల్లలు ఎండాకాలం ఆ ముగ్గురు కూడా ఎండకి నడవలేక వాడి బండి ఎక్కి బలైపోయారు. అది ముగ్గురు చచ్చిపోయాక ఆ విషయం బయటపడింది. కాబట్టి దానిలో ఉన్న సామాజిక ఆర్థిక రాజకీయ కోణం ఇక్కడే. ఆడపిల్లలు గ్రామాల్లో ఉన్న ఆడపిల్లలు చదువు కావచ్చు, రవాణా కావచ్చు, మనం అందరం మాట్లాడతాం బడుల్లో ఉన్న మరుగుదొడ్ల గురించి. దాన్ని నేను ఎందుకు చాలాసార్లు మాట్లాడి ఉన్న విషయం, దాంట్లోకి వెళ్ళట్లేదు. కాబట్టి వాళ్ళ భద్రతతో స్కూళ్ళల్లో టాయిలెట్స్ నుంచి మొదలు పెడితే వాళ్ళ భద్రతకు సంబంధించిన అంశం కూడా చదువుతో ముడిపడి ఉన్నది, అదొక వాస్తవం. అట్లాగే ఈ మధ్యకాలంలో భువనగిరిలో 2 ఆడపిల్లలు ఉరేసుకున్నారు. ఎంత దారుణం అంటే, అట్లాగే మన దగ్గర బ్లైండ్ హాస్టల్లో ఒక ఆడపిల్ల 7 నిండింది అంతే, ఆ పాప అత్యాచారానికి గురైంది. రాజ్యం ఆలోచనలు ఎట్లుంటాయో చెప్తున్నా. ఆ 2 ఆడపిల్లల అత్యాచారానికి ఆ హాస్టలు ప్రైవేట్ గవర్నమెంట్లో ఉన్న హాస్టల్ బిల్డింగ్ బాగలేదని ఒక రెడ్డి గారి బిల్డింగ్లోకి హాస్టల్ని మార్చారు అందరూ కలిసి, రాజకీయ నాయకులు అందరూ కలిసి. కింద కాలేజ్ ఉంటుంది, మధ్యలో ఐటీఐ ఉంటుంది, లాస్ట్ ఫ్లోర్లో ఈ ఎస్సీ హాస్టల్ ఇది ఉంటుంది. గవర్నమెంట్ బిల్డింగ్లో ఉన్నది పడిపోతుందని తెచ్చి ఇక్కడ పెట్టి ఆ పిల్లలిద్దరూ బంకర్ బెడ్స్ ఉంటాయి కదా, 2 బంకర్ బెడ్స్కి ఒకే చున్నీని సగం చేసుకుని 2 బంకర్ బెడ్స్ మీద ఉన్న హుక్స్కి వేసుకున్నారు. బంకర్ బెడ్ ఇక్కడ ఉంటే హుక్ అక్కడ ఉంటుంది. ఆ హుక్స్ అసలు ఎవ్వరికి అందదు. మేము డిమాండ్ ఛాలెంజ్ చేసాం, మీ లేడీ కానిస్టేబుల్తో వేయించండి ముడి, అది వేసుకోగలుగుతారో చూపించండి అని. ఇక్కడ ఉన్న విజ్జి మేమంతా కూడా దానికి వెళ్ళాం. అసలు మొత్తం ఇటు కలెక్టర్తో ఎస్పీలతో పోలీసులతో తగాదా, కానీ అది వాస్తవం కాదు అని మేము చెప్పే ప్రయత్నం అక్కడ అర్థం చేయించడానికి చాలా కష్టమైంది. ఇక్కడ నేను టు బి కట్ షార్ట్ చెప్పాలంటే, ఆడపిల్లలు ఎస్సీ హాస్టల్లో చదువుకుని ఆ పిల్లలతో మాట్లాడితే, ఆ పిల్లలు ఎవరైతే చచ్చిపోయారో 1వ తరగతి పిల్లలు 2వ తరగతి పిల్లలు, వాళ్ళు చిన్న పిల్లలు వస్తారు కదా, వాళ్ళకి తలంట్లు పోస్తారు, వాళ్ళకి చదువు చెప్తారు. ఆ 2 చనిపోయిన పిల్లలు ఎంత యాక్టివ్ అంటే, వాళ్ళు అమ్మా నాన్నలు లేని పిల్లల్ని వీళ్ళు పోతూ వీళ్ళు అది ఎస్సీ హాస్టల్ కానీ వీళ్ళు బీసీలు ఇద్దరు, వాళ్ళు పోతూ ఆ పిల్లల్ని వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తారు. అట్లాంటి పిల్లలు హోమోసెక్షువల్స్ కాబట్టి, అది బయటపడింది కాబట్టి చచ్చిపోయారు అనే ఒక వాదన వినిపించింది తప్ప, ఆ ఆడపిల్లల భద్రత ఎస్సీ ఎస్టీ హాస్టళ్లలో పిల్లలు చచ్చిపోతే వాళ్ళనే బాధ్యులను చేస్తున్నారు. ఆఖరికి 7 ఏళ్ల పాప బ్లైండ్ అమ్మాయి అక్కడ చచ్చిపోతే, అత్యాచారానికి గురైతే ఇక దాని గురించి తక్కువ మాట్లాడతారు, ఎందుకంటే అంత బాధాకరం. సీతక్క కింది వర్గాల నుంచి వచ్చిన సీతక్క అసెంబ్లీలో ఏం మాట్లాడుతుంది అంటే, చెప్పాలంటే సిగ్గేస్తుంది అధ్యక్ష, ఆ హాస్టల్లో అక్కడ ఆడపిల్లలు గలీజ్ పనులకు అలవాటు పడ్డారు, వాళ్ళే పిచ్చి పనులు చేసుకుంటున్నారు కానీ అక్కడ ఎవరికి పోవట్లేదు. చాలా అన్యాయంగా మాట్లాడి, అది సంచార జాతులకు చెందినటువంటి ఆ కుటుంబం, ఆ పిల్ల పూర్తి బ్లైండ్, తల్లిదండ్రులు వాళ్ళు వార్డెన్ ఫోన్ చేసి మీ అమ్మాయిని తీసుకెళ్ళి మెచ్యూర్ అయిందంటే వాళ్ళు కూడా ఏం అర్థం కాక 7 ఏళ్ల పాపను తీసుకెళ్తే, వెళ్తుంటే బస్సు సీట్ అంతా తడిచిపోయింది, గౌన్ అంతా తడిచిపోయింది. 7 ఏళ్ల పాప హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు ఏమ్మా 7 ఏళ్ల పాప మెచ్యూర్ అవుతుందా, మీకు తలకాయ ఉందా, బుర్ర ఉందా, బుద్ధి ఉందా, అక్కడ ఏదో జరిగిందంటే అప్పుడు ఆ పాపని మేమందరం ఫస్ట్ మా దగ్గరికే వచ్చింది. అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఎవరు పట్టించుకోని స్థితిలో మన దగ్గరికి వస్తే మేము అడిగాం, అన్న ఉన్నాడు కదా, మా లెట్రిన్ అడుగుతాడు, బాత్రూమ్ అడుగుతాడు, అన్న ఉన్నాడు కదా, ఆ అన్న నాకు ఏదో ఆనిచ్చి గట్టిగా ఇది కత్తి చంపేస్తా అని ఏమేమో చేసిండు అని పాప చెప్పింది. మేము ప్రత్యక్షంగా నిర్ధారణ చేసుకుని, ఆమె వాకాటి కరుణ ఉంది కదా, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ ఎడ్యుకేషన్, ఆమె దగ్గర కూర్చుని చాలా కమిటీలు వేపించి అన్నీ చేస్తే, ఆ కమిటీల తర్వాత ఆ వార్డన్ని అప్పుడు సస్పెండ్ చేసి ఆ అబ్బాయిని అప్పుడు అరెస్ట్ చేసి, అబ్బాయి కూడా ఒక దళితుడే, అనాథే అబ్బాయి కూడా, ఆ లెటిన్ గడిగ అబ్బాయి. కానీ ఇవాళ చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇవాళ ఈ పిల్లల వాటిని అర్థం చేసుకోవడానికి. నేనేమంటున్నా అంటే, హోమోసెక్షువల్స్ అనో లెస్బియన్స్ అనో హాస్టల్ ఇవాళ
ఋషి వ్యాలీలో చదువుతున్న పిల్లలు, బడాబాబులు చదువుతున్న పిల్లలు, నారాయణ చైతన్యాల్లో చదివే పిల్లలకు కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హార్మోన్స్ ఇష్యూస్ ఉంటాయి, సెక్షువల్ ఇష్యూస్ ఉంటాయి, ఎరోజన్స్ ఉంటాయి. అక్కడ పెద్ద పెద్దవాళ్ళు చదివే దాంట్లో ఈ ఇష్యూ ఎందుకు వాళ్ళే ఏదో చేసుకున్నారు లైంగికంగా అనే మాట రావట్లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ పిల్లల మీద ఎందుకు ఈ రకంగా ప్రభుత్వాలే బ్లేమ్ చేసే రకంగా మాట్లాడుతున్నాయి? 1, 2, 5 హాస్టళ్లలో మేము చూసాం. కానీ అన్ని హాస్టళ్లలో వాళ్ళనే మొన్నటిదాకా రేపులైతే ఆడవాళ్ళ బట్టలు టైమింగ్స్ అంటూ ఆడవాళ్ళనే బాధ్యులను చేశారు. అంటే కింది వర్గాలు, దళితులు, ఆదివాసీలు లేదా స్త్రీలు వాళ్ళు అత్యాచారాలకు గురైన, బలైన, చచ్చిపోయిన వాళ్ళనే బాధ్యులు చేసే ఒక ప్రమాదకరమైన ట్రెండ్ ఏదైతే ఉందో పెంచి పోషిస్తున్నాయి పాలక వర్గాలు. అది కూడా మనం అప్రమత్తంగా ఉండాల్సిన అంశం ఉంది. ఈ బ్లైండ్ అమ్మాయిని సఖీకి తీసుకెళ్తే, భరోసాకి తీసుకెళ్తే అక్కడ వాళ్ళు మాట్లాడి వాళ్ళు ఏమన్నా, చిన్న పాయింట్ చెప్తాను ఎందుకంటే ఎట్లా ఉందో సిస్టమ్ అర్థమవుతుంది. ఇదే పొలిటికల్ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది. ఆ సఖీలో వాళ్ళు అడిగితే వాళ్ళు ఏం అడుగుతారు, అమ్మ నాన్న పడుకుంటే బెడ్రూమ్లో చూసావా ఏమన్నా చేసుకున్నావా అని అడిగితే, నాకు కళ్ళే లేవు కదా మేడం, నేను ఎట్లా చూస్తాను అన్నది ఆ పాపకున్న సోయి అక్కడ పనిచేసే అధికారులకు లేదు. వాళ్ళు ఆ మాట అడుగుతారు 7 ఏళ్ల పాపని, కళ్ళు కనపడని పాపని. అది అయిపోయింది. ఆ తర్వాత మేము ఇంత గొడవై సీతక్క అసెంబ్లీలో తల్లిదండ్రులు పక్కదోవ పట్టించారు అని మాట్లాడితే ఆ తల్లిదండ్రులు చచ్చిపోతామంటే అప్పుడు మేము ప్రెస్ మీట్ పెట్టాం. దాంట్లో సత్యవతి కూడా పాల్గొంది. ఆ ప్రెస్ మీట్ అనంతరం కమిటీ వేస్తే వెళ్ళిన మహిళా శిశు సంక్షేమ అధికారులు ఇంటికి వెళ్ళారు. తాండూరు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్సిల్ పెట్టుకున్నావా అని ఆ పాపను అడిగారు. విజయనగరంలో పెన్సిల్ పెట్టుకున్నావా అని అడిగితే, మాకు పెన్సిళ్ళు పెన్నులు ఉండవు, బ్రెయిలీ కదా మాది అని చెప్పింది ఆ పాప. అంటే ఒక పాప మీద అత్యాచారం జరిగిందంటే ఎంత ఇన్సెన్సిటివ్గా సిస్టమ్ పనిచేస్తుంది అనడానికి మాత్రమే ఈ ఉదాహరణ చెప్పి, ఇట్లా కింది వర్గాలు చదువుకోవడం, చదివే వాళ్ళ ఆస్తి, చదివే వాళ్ళ భవిష్యత్తు, చదువు తప్ప ఇంకో అవకాశం లేని కుటుంబాలు కష్టపడి అవమానాల మధ్య, ఆర్థిక సమస్యల మధ్య, ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళండి, హెచ్సియుకి వెళ్ళండి, ఎక్కడికన్నా వెళ్ళండి, ఇళ్ళకెళ్ళి మా కార్యకర్తల్ని చూస్తున్నాం. ఈ ఇళ్ళకెళ్ళి కూలి పనులకు వెళ్తారు, కరువు పనులకు వెళ్తారు, ఇవాళ ఉపాధి హామీలకు వెళ్ళి వచ్చి చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు. చాలా వర్గాలకి చదివే ఆస్తి, చదివే భవిష్యత్తు, చదివే భద్రత. అటువంటి వాళ్ళ కోసం పని చేయాల్సిన అవసరం, పాలక వర్గాల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ కోసం బడ్జెట్లు పెంచి పథకాలు లేదా వాళ్ళ చదువుకి కేటాయింపులు ఇవాళ 30% ఇవ్వాలి, కానీ 6%, 7% కేటాయింపులు అన్నీ కలిపి 12%. ఏ ప్రభుత్వం వచ్చినా, టీఆర్ఎస్ ప్రభుత్వం అయినా తర్వాత అయినా, వీటన్నిటి మీద కూడా చైతన్యవంతమైన ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉంది. ఒక రాజకీయ కోణంతో పని చేయవలసిన అవసరం ఉంది. ఇందాక మిత్రులందరూ చెప్పినట్లు అందరం కలిసి ఈ అంశాల మీద, ఆడపిల్లల భద్రత, ఆడపిల్లల చదువు, ఆడపిల్లల భవిష్యత్తు, ఇవన్నీ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం ద్వారా మనం చేయాలి. అందుకు ఇటువంటి ఏదైతే వెలుగురేఖ పుస్తకం హేమ తీసుకొచ్చిందో, ఈ అంశాలు ప్రతి ఆడపిల్లకి ఆమె చైతన్యానికి ఉపయోగపడాలి, ఆమెను ఒక దారిలో నడపడానికి ఉపయోగపడాలి. ఈ అవేర్నెస్, ఇది ఖచ్చితంగా అప్రమత్తం చేసే పుస్తకం, అవేర్నెస్ని కల్పించే పుస్తకం. ఈ అవేర్నెస్ అందించడంలో అందరం కూడా కలిసి పనిచేద్దామని చెప్తూ సెలవు.